7 రౌండ్లు పూర్తయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతానికి 7వ రౌండ్ పూర్చేసరికి 19,619 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి చాలా స్పష్టంగా క్లియర్ లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. అత్యధికంగా 7వ రౌండ్లో 4,030 ఓట్ల లీడ్లో కేవలం ఒక 7వ రౌండ్లోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి 4,030 అత్యధికంగా లీడ్ వచ్చింది. యూసుఫ్ కూడా ఈ డివిజన్ 7వ రౌండ్లో యూసుఫ్ కూడా సోమాజి కూడా 2 డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్ కూడా నవీన్ యాదవ్ సొంత ఇల్లు ఉన్న డివిజన్ కావడంతో పూర్తిగా ఇటు 6, 7వ రౌండ్లో 2 రౌండ్లలో యూసుఫ్ కూడా ఉండడంతో ఆయన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లంతా కూడా నవీన్ యాదవ్కు అత్యధికంగా ఓట్లు వేశారని భావించవచ్చు. ఎందుకంటే అత్యధికంగా అన్ని రౌండ్ అంటే మొదటి నుంచి 1వ రౌండ్ నుంచి 7వ రౌండ్ వరకు అన్నిటికంటే అత్యధికంగా 4,030 ఓట్ల లీడ్లో ఆ డివిజన్ వచ్చింది. దీంతో మిగతా డివిజన్లో అంటే 8వ డివిజన్లో కూడా సోమాజి కూడా ఎర్రగడ్డ బోరబండ 3 డివిజన్లు ఉన్నాయి. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక 9వ డివిజన్ బోరబండ ఎర్రగడ్డలో కూడా అదే అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 10వ రౌండ్లో కూడా ఎర్రగడ్డ ఉంది. అక్కడ కూడా అత్యధికంగా బస్తీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది.